ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని మున్సిపల్ చైర్పర్సన్ పత్తివాడ దుర్గారాణి పేర్కొన్నారు. మండపేట పట్టణంలో సోమవారం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. 28వ వార్డు కౌన్సిలర్ మొండి భవానీ మురళి దంపతులు వైసీపీ టౌన్ కన్వీనర్ ముమ్మిడివరపు బాపిరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా చైర్పర్సన్ దుర్గారాణితో పాటుగా వైసీపీ యువనేత తోట పృథ్వీరాజ్, పార్టీ సీనియర్ నాయకులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, రెడ్డి రాధాకృష్ణలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నీలం దుర్గమ్మ, శెట్టి కళ్యాణి, మందపల్లి రవికుమార్, పిల్లి శ్రీనివాస్, సవరపు సతీష్, వైసీపీ నాయకులు పెంకె గంగాధర్, మేగడ శ్రీనివాస్, పిఠాపురం సత్యనారాయణ, తంకెల ప్రసాద్, జొన్నపల్లి సత్యబాబు, వల్లూరి రామకృష్ణ, సాధనాల శివ భగవాన్, అధికారి శ్రీనివాస్, శెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చాలా బాగా చేస్తున్నారు. 6 నెలలు చూద్దామని చెప్పి అందరూ చూస్తున్నాం. ఒక పెన్షన్ పథకం తప్ప మిగతా ఏం పథకాలు ఇవ్వలేదు. కానీ ఇవాళకి కూడా మేము విమర్శించదలుచుకోలేదు. ఆయన ఇవ్వాలనే కోరుకుంటున్నాం. ఎవరు పేద ప్రజలకి సహాయ సహకారాలు అందజేస్తారో వాళ్ళ అభివృద్ధి చూస్తారో వాళ్ళే ఎప్పుడు ఉంటారు. రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఎంత పరిపాలనా దక్షుడైనా సరే ప్రజలకు ఎవరు దగ్గర అవుతారన్నది మీరు ఆలోచించుకుని ఆయన బాటలో ప్రయాణించాలని, మేము ఎప్పుడు ఆయన బాటలో ప్రయాణిస్తామని ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కానీ ఎప్పుడు మర్చిపోరు. ఆయన కార్యక్రమాలు మేము అందరూ ఉన్నంత వరకు ఇలాగే కార్యక్రమాలు చేసి ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామని మీ అందరూ మనం చేసుకుంటాం. మీ అందరి ద్వారా ఏమీ ఇవ్వట్లేదు, ఇంకా అమర్చే లేదు. అలాంటి రాజశేఖర రెడ్డి గారు కానీ ఆయన అన్న మాట ప్రకారము ఆయన సంక్షేమ పథకాలు ఇస్తాము అంటే దానికోసం ఆయన ఖచ్చితంగా చేసి చూపించిన మనిషి. అలాగే ఆయన పెట్టి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే బాటలో నడిచారు. అలాంటి పరిపాలన మళ్ళీ రావాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాజశేఖర ఉందును అసలు ఆంధ్ర రాష్ట్రం విడిపోకుండానే ఉందును, రెండు కలిసి ఉందును. ఒకవేళ మరి తప్పని పరిస్థితులు విడిపోయినా ఎంతో అభివృద్ధి పొందును. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యాక గతంలో ఎంతమంది ముఖ్యమంత్రి చేసినా ఆయన చేసిన విధంగా ఎవరూ చేయలేదు. ముఖ్యంగా బలహీన వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి, బీసీలకి, ఓసీల్లో డబ్బున్న వాళ్ళతో సమానంగా చదువుకోవడానికి కల్పించిన ఆయనే ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టి, అలాగే ఆరోగ్యశ్రీ అని పెట్టి ఎన్నో పథకాలు చేశాడు. ఎన్నికల్లో వాగ్దానాలు చేసి కొన్ని అయితే తెలియకుండా ఆయన చెప్పకుండా ఎన్నో చేశాడు. మన దురదృష్టం ఆంధ్రప్రదేశ్ దురదృష్టం, అది సరిపోతాం. అలాంటి వ్యక్తి ఉంటే చాలా బాగుంది. అదేవిధంగా ఎన్నో పథకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు